Hi, this is Dr. Swapna. In today's session, I'm going to discuss about dehorning, which comes under the paper title Animal Husbandry Unit 4. Okay, so what is dehorning? What is dehorning? Dehorning అంటే కొమ్ముల తొలగింపు. కొమ్ముల తొలగింపుని డీహార్నింగ్ అంటారు. ఎయిదర్ ఇన్ క్యాటిల్ కానివ్వండి, కౌస్ కానివ్వండి, బఫెలోస్ కానివ్వండి, గోట్స్ కానివ్వండి, వేటిలో అయినా సరే కొమ్ముల్ని తొలగించడం, హార్న్స్ని మనం తొలగించడాన్నే డీహార్నింగ్ అంటారు. అసలు ఈ కొమ్ముల్ని అసలు ఎందుకు తొలగించాల్సినటువంటి అవసరం ఉందా అంటే డెఫినెట్గా వీటి యొక్క అవసరం ఉంది. ఎందుకని? అసలు హార్న్స్ అనేవి వాటికి ఎందుకు అవసరం అవుతాయి అంటే టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్, వాటిని అవి రక్షించుకోవడానికి యూస్ చేస్తాయన్నమాట. టు ఫైట్ అగెయిన్స్ట్ ది ఎనిమీ, టు ఫైట్ అగెయిన్స్ట్ ది ప్రిడేటర్. సో వాటిని అవి రక్షించుకోవడానికి ఉపయోగపడేటువంటి హార్న్స్ ఈ డైరీ ఫార్మ్స్లో వీటి వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో డ్యూరింగ్ ట్రాన్స్పోర్ట్లో కానివ్వండి, లేదంటే డైరీ ఫామ్లో పాలు తీసేటప్పుడు కానివ్వండి, లేదంటే వెటర్నరీ డాక్టర్ ఏదైనా హెల్త్ కండిషన్స్ వీటికి బాగాలేనప్పుడు చూడటానికి వచ్చినప్పుడు కానివ్వండి, లేదంటే విజిటర్స్ వచ్చినప్పుడు కానివ్వండి, సో అవి ఇట్ మే లీడ్స్ టు బ్రూజింగ్. సో కొమ్ములతో పొడిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా విజిటర్స్కి, వెటర్నరీ డాక్టర్స్కి కానివ్వండి, అక్కడ పనిచేసేటువంటి లేబర్కి కానివ్వండి, వీళ్ళకే కాకుండా వాటిల్లో అవి ఫైట్ చేసుకునేటువంటి నేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే డీహార్నింగ్ అనేది కంపల్సరీగా డైరీ ఫార్మ్స్లో ఉండేటువంటి కౌస్కి, బఫెలోస్కి డీహార్నింగ్ అనేది చేయాలన్నమాట. ఓకే, కమింగ్ టు ద ఇంట్రొడక్షన్. డీహార్నింగ్ ఈజ్ ద రిమూవల్ ఆఫ్ ద హార్న్స్ ఫ్రమ్ క్యాటిల్. సో క్యాటిల్లో ఉండేటువంటి హార్న్స్ని రిమూవ్ చేయటాన్ని డీహార్నింగ్ అంటారు. అండ్ ఇట్ ఈస్ లేబర్ ఇంటెన్సివ్ స్కిల్డ్ ఆపరేషన్. అంటే ఇది శ్రమతో కూడుకున్నటువంటి నైపుణ్య విధానము అని చెప్తున్నాడు. శ్రమతో కూడుకున్నటువంటి నైపుణ్య విధానము. స్కిల్డ్ ఆపరేషన్ మీన్స్ నైపుణ్య విధానము. అండ్ క్యాటిల్ కెన్ హ్యావ్ హార్న్స్ ఆఫ్ డిఫరెంట్ లెంగ్త్స్, షేప్ అండ్ సైజ్. సో మనం క్యాటిల్లో అబ్జర్వ్ చేసినట్టయితే ఈ హార్న్స్ యొక్క లెంత్ కానివ్వండి, షేప్ కానివ్వండి, సైజ్ కానివ్వండి అన్నీ ఒకే విధంగా ఉండవు. వాటి లెంత్లో తేడాలు ఉంటాయి, షేప్లో కానివ్వండి, సైజులో, వీటన్నిటిలో కూడా మార్పులు అనేవి ఉంటాయి అని చెప్తున్నాడు. బట్ ఆల్ హార్న్స్ ఆర్ డిట్రిమెంటల్ టు క్యాటిల్ అండ్ పోజ్ పొటెన్షియల్ సేఫ్టీ రిస్క్ టు క్యాటిల్ హ్యాండ్లర్స్. సో వీటిని తీసేయటం ఎంతకైనా అవసరం అని చెప్తున్నాడు. ఎందుకని తీసేయటం అవసరం అంటే ఈ రక్షణకి ఉపయోగపడేవి ఇక్కడ డైరీ ఫార్మ్స్లోకి వచ్చేటప్పటికి అక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి, పర్యవేక్షకులకు కానివ్వండి, యాజమాన్యానికి కానివ్వండి, వైద్యులను పరీక్షించేటువంటి వైద్యులకు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా వీటి వల్ల హాని కలగజేస్తాయి. కాబట్టి హాని జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా వీటిని డీహార్న్ చేయాలి అని చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ ద క్యాటిల్ హెడ్ షోయింగ్ డీహార్నింగ్ ఏరియా. సో డీహార్నింగ్ ఎక్కడ మనం ఇది కట్ చేయాలి, కొమ్ముని ఎక్కడ తొలగించాలి, ఆ భాగాన్ని ఇక్కడ చూపిస్తున్నారనమాట. ఈ లైన్స్, డాటెడ్ లైన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ ద హార్న్ ఈజ్ డీహార్న్డ్. దిస్ ఈజ్ ద డీహార్న్డ్ ఏరియా అన్నమాట. సో ఇక్కడ కట్ చేస్తారనమాట. Okay, horned or tipped cattle. Horned or tipped cattle. So most common effect due to presence of horns is the bruising the horns can cause. So ఈ హార్న్స్ ఉండటం వల్ల వచ్చేటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫస్ట్ వన్, injury to other cattle especially in yards and during
ట్రాన్స్పోర్ట్. సో ట్రాన్స్పోర్ట్లో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఈ లారీలో పెద్ద పెద్ద ట్రక్స్లో కానివ్వండి, వీటిని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు చాలా ఆవులను కానివ్వండి, చాలా గేదెలను కానివ్వండి ట్రాన్స్పోర్ట్ చేయటం జరుగుతుంది, తరలించడం జరుగుతుంది. అలా తరలించేటప్పుడు ఎక్కువ నెంబర్ని ఆ ట్రక్లో ఎక్కించినప్పుడు ఏంటి అంటే ఈ హార్న్స్ వల్ల పక్కన ఉండేటువంటి ఆవులకి గాయాలయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ దెర్ ఆర్ సమ్ అగ్రెసివ్ బఫెలోస్ అండ్ కౌస్. సో అగ్రెసివ్ నేచర్తో ఉండేటువంటి కౌస్ బఫెలోస్ ఉంటాయి, వాటి వల్ల కూడా ఎక్కువ యార్డ్స్లో హాని జరిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ మోర్ డ్యామేజ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ యావరేజ్. సో ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ సిగ్నిఫికెంట్ డ్యామేజ్ టు హైట్స్ అండ్ కార్కేస్ క్వాలిటీ. అంతేకాకుండా ఈ పశువుల యొక్క చర్మానికి, దేహానికి సంబంధించినటువంటి నాణ్యత కూడా తగ్గుతుంది అని చెప్తున్నాడు. అండ్ బిసైడ్స్ ది నీడ్ మోర్ స్పేస్ డ్యూరింగ్ ట్రాన్స్పోర్ట్. సో ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు వాటికి స్పేస్ అనేది ఎక్కువ విశాలంగా ఉండాలన్నమాట, అంతేగాని గుంపులు గుంపులుగా ఎక్కువ నెంబర్ని ట్రాన్స్పోర్ట్ చేయకూడదు. దే నీడ్ మోర్ స్పేస్. అండ్ సచ్ క్యాటిల్ ఆర్ హార్డర్ టు హ్యాండిల్ ఇన్ యార్డ్స్ అండ్ ఆర్ మోర్ అగ్రెసివ్ టు అదర్ యానిమల్స్ బిసైడ్స్ బీయింగ్ పొటెన్షియల్లీ హజార్డస్ టు పీపుల్. సో కొమ్ములు ఉన్నటువంటి పశువులు ఏంటంటే ఎక్కువగా ఉధృతంగా ఉంటాయి, మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. సో ఉధృతంగా మీన్స్ దే ఆర్ మోర్ అగ్రెసివ్ అన్నమాట, చాలా రౌద్రంగా ఉండటం, దూకుడుతో ఉండటం కానివ్వండి, వీటి నిర్వహణ మరియు నియంత్రణ కూడా చాలా కష్టంగా ఉంటుంది అని చెప్తున్నాడు యార్డ్స్లో. అండ్ టిప్పింగ్. Tipping means removal of the insensitive sharp end of the horn. It is called as tipping antar danni. So insensitive part which is not sensitive, where blood supply is not present, blood supply lenatvanti part ni insensitive part antaru. So tipping means removal of insensitive sharp end of the horn, that is called as tipping, is not dehorning. ఇది dehorning కిందకి రాదు అని చెప్తున్నాడు అనమాట. సో దీన్ని కొమ్ము తొలగింపు క్రిందకు రాదు అని చెప్తున్నాడమ్మా. ఇట్ neither reduces the bruising nor dangerous pose to other cattle and handlers. సో వీటి వల్ల ఎటువంటి ప్రయోజనాలు లేకపోగా అధిక ప్రమాదాలు జరిగేటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది హైజీన్. హైజీన్కి వచ్చేటప్పటికి గుడ్ హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలి అంటే, ఒకసారి కొమ్ము తొలగించిన తర్వాత వాటికి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలి అంటే కంపల్సరీగా హైజీనిక్ కండిషన్స్ని మెయింటైన్ చేయాలి. గుడ్ హైజీనిక్ కండిషన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్ ఆఫ్టర్ డీహార్నింగ్ అని చెప్తున్నాడు. అండ్ డస్టీ యార్డ్స్, దుమ్ముతో కూడుకున్నటువంటి యార్డ్స్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. వెట్ డేస్ ఇస్ నథింగ్ బట్ ద రెయినీ డేస్, వర్షపు కాలం, వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డర్టీ ఎక్విప్మెంట్. సో ఆ డైరీ ఫామ్లో యార్డ్స్లో యూజ్ చేసేటువంటి ఎక్విప్మెంట్, సామాగ్రి ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచాలి అన్నమాట. ఎప్పటికప్పుడు వాష్ చేసి డిజిన్ఫెక్టెంట్స్ తోటి వాష్ చేసి నీట్గా ఉంచాలి. లేదంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ వల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. And high fly activity are all factors which lead to infection. High fly means క్రిమి కీటకాల వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్, వీటి వల్ల కూడా. సో ఎక్కడైతే ఊండ్ ఉందో డెఫినెట్గా ఆ ఊండ్ దగ్గరికి ఈగలు, దోమల సంఖ్య ఎక్కువగా ఉంటుందన్నమాట. క్రిమి కీటకాలు ఎక్కువగా అక్కడికి ఎక్కువగా మూగేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఇవేమీ లేకుండా హైజీనిక్ కండిషన్స్ని మెయింటైన్ చేయాలి అని చెప్తున్నాడు. అండ్ ఎక్విప్మెంట్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ ఎ బకెట్ ఆఫ్ వాటర్ మిక్స్డ్ విత్ అన్ యాంటీసెప్టిక్. సో ఆ యార్డ్స్లో, డైరీ ఫార్మ్స్లో యూజ్ చేసేటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో అది బకెట్ ఆఫ్ వాటర్లో, ఒక బకెట్ నీళ్ళల్లో యాంటీసెప్టిక్ని వేసి అందులో ఆ ఎక్విప్మెంట్స్ని ఉంచమంటున్నాడు. అండ్ ద వాటర్ షుడ్ బి చేంజ్డ్ ఫ్రీక్వెంట్లీ, వాటర్ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. అండ్ ఆల్ ఎక్విప్మెంట్ షుడ్ బి closed thoroughly after
యూస్డ్. సో ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఒకసారి యూస్ చేసిన తర్వాత క్లీన్ చేయాలి అని చెప్తున్నారు సార్. నాట్ క్లోజ్డ్, ఇట్ ఈస్ క్లీన్డ్. ఆల్ ఎక్విప్మెంట్ షుడ్ బి క్లీన్ థరోలీ ఆఫ్టర్ యూస్. ఒకసారి యూస్ చేసిన తర్వాత ఎక్విప్మెంట్ని కంపల్సరీగా క్లీన్ చేసిన తర్వాత మాత్రమే యూస్ చేయాలి అని చెప్తున్నాడు. అండ్ దిస్ ఈజ్ ద డీహార్నింగ్ ఏరియా ఆఫ్ ది head. So already మనం చూసాం కదా. So this is the part where the horn is dehorned. This is horn forming tissue and this is bone and this is frontal sinus and this is skin and this is dead horn. This is called the insensitive part. Okay, coming to the age. The younger the animal at the time of dehorning, the better it is for the animal and the easier the job for the operator. ఎప్పుడైనా సరే డీహార్నింగ్ చేయాలి అంటే అది యంగర్ యానిమల్స్లో అయితే ఇది చాలా ఈజీగా పని కంప్లీట్ అవుతుంది అని చెప్తున్నాడు. ఆపరేటర్కి, చేసేటువంటి ఆపరేటర్కి చాలా ఈజీగా డీహార్న్ చేయొచ్చు యంగర్ యానిమల్స్లో వెన్ కంపేర్డ్ విత్ ద అడల్ట్స్లో కంటే కూడా డీహార్నింగ్ అనేది ఎప్పుడూ కూడా 12 నెలలు లోపు యానిమల్కి చేసినట్టయితే వాటికి స్ట్రెస్కి గురవ్వవు అవి అని చెప్తున్నాడు. అంతేకాకుండా పెయిన్ కూడా తక్కువగా ఉంటుందన్నమాట. One can dehorn calves of 2 weeks to about 6 months of age without exposing the sinus cavity. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, డీహార్నింగ్ అనేది 2 weeks to 6 months లోపు, ఆ ఏజ్ లోపు కాల్వ్స్కి చేసినట్టయితే, డీహార్నింగ్ అనేది 2 weeks to 6 months of age calves-కి చేసినట్టయితే without exposing the sinus cavity. ఎక్స్పోజింగ్ సైనస్ క్యావిటీ అంటే హోల్ అన్నమాట, బ్రెయిన్లో హోల్ అనేది పడకుండా 2 weeks to 6 months of age calves-కి దిస్ ఈజ్ ద బెస్ట్ ఏజ్ ఫర్ డీహార్నింగ్ అని చెప్తున్నాడు. అండ్ దెర్ ఈజ్ లెస్ పెయిన్ అండ్ స్ట్రెస్, లెస్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ or fly strike in such smaller animals. It is easier to handle and restrain such small calves. So ఏం చెప్తున్నాడు, పెయిన్ అనేది ఈ 6 months ఆఫ్ ఏజ్, 2 weeks to 6 months ఆఫ్ ఏజ్ కాల్వ్స్కి మనం డీహార్న్ చేసినట్టయితే వాటికి పెయిన్ అనేది చాలా తక్కువ పెయిన్ ఉంటుంది. అంతేకాకుండా అవి స్ట్రెస్కి గురవ్వవు అని చెప్తున్నాడు. ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి అని చెప్తున్నాడు. ఫ్లై స్ట్రైక్ కూడా ఈ క్రిమి కీటకాల యొక్క బెడద కూడా తక్కువగా ఉంటుంది చిన్న చిన్న యానిమల్స్లో అయితే అని చెప్తున్నాడు. అంతేకాకుండా డీహార్నింగ్ అనేది ఈ ఏజ్ యానిమల్స్లో చేసినట్టయితే వాటిని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అండ్ రీస్ట్రెయిన్ సచ్ స్మాల్ క్యాల్వ్స్ అని చెప్తున్నాడు. సో అవి త్వరగా నార్మల్ కండిషన్స్కి రాగలవు అని చెప్తున్నాడు. అండ్ రిమూవింగ్ హార్న్స్ ఫ్రమ్ ఓల్డర్ క్యాటిల్, ఇయర్లింగ్స్ అండ్ అడల్ట్స్ ఇస్ టైమ్ కన్జ్యూమింగ్. సో ఓల్డర్ క్యాటిల్లో లేదంటే ఇయర్లింగ్స్, సో ఆల్రెడీ చెప్పాను నేను, ఇయర్లింగ్స్ మీన్స్ 1 year old, దట్ ఈజ్ 2nd year రన్నింగ్. సో వాటిని ఇయర్లింగ్స్ అంటారు. అండ్ అడల్ట్స్, సో వీటిల్లో హార్న్స్ రిమూవ్ చేసినట్టయితే అది యానిమల్కి చాలా పెయిన్ఫుల్ అని చెప్తున్నాడు. అండ్ ఇంక్రీజెస్ ద ఛాన్సెస్ ఆఫ్ సెట్బ్యాక్. ఇంక్రీజెస్ ద ఛాన్సెస్ ఆఫ్ సెట్బ్యాక్ అంటే అది ఫైట్ చేసేటువంటి నేచరు వాటికి ఎక్కువగా, అంటే రివర్స్ అయ్యేటువంటి ఛాన్సెస్, తప్పించుకునేటువంటి ఛాన్సెస్ అనమాట. సెట్బ్యాక్ మీన్స్ తప్పించుకునేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకని అవి అడల్ట్స్ కాబట్టి, పెద్ద యానిమల్స్ కాబట్టి వాటిని మనం కంట్రోల్ చేయలేమన్నమాట. సో త్వరగా తప్పించుకొని రివర్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ టు డీహార్న్ యానిమల్స్ ఓవర్ 12 months ఆఫ్ ఏజ్ అన్లెస్ అండర్టేకెన్ బై ఎ స్కిల్డ్ వెటరినేరియన్. సో 12 months కంటే ఎక్కువగా ఉండేటువంటి యానిమల్స్లో, అంటే 12 months మించినటువంటి ఏజ్ మించినటువంటి యానిమల్స్లో ఈ డీహార్నింగ్ అనేది విచ్ ఇస్ నాట్ రికమెండెడ్ అని చెప్తున్నాడు. అన్లెస్ మనం వెటర్నరీ డాక్టర్ని, స్కిల్డ్ వెటర్నరీ డాక్టర్ని మనం
ఆయన ఆయన ప్రెజెన్స్లో మాత్రమే మనం ఇది డీహార్నింగ్ అనేది చేయించాలన్నమాట అబౌట్ 12 months వచ్చినట్టయితే. And condition of the animal. Dehorning is not recommended when an animal is inactive with health problems. So dehorning అనేది ఎప్పుడు which is not recommended అని చెప్తున్నాడు అంటే వాటికి ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైనా వచ్చినట్టయితే అవి ఇన్యాక్టివ్గా విచ్ ఇస్ నాట్ ఇన్ యాక్టివ్ స్టేట్లో ఉన్నట్టయితే ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే అప్పుడు వాటికి డీహార్నింగ్ అనేది చేయకూడదు అని చెప్తున్నాడు. సచ్ యానిమల్స్ మస్ట్ బి హ్యాండిల్డ్ ఆఫ్టర్ రిస్టోరేషన్ ఆఫ్ దేర్ హెల్త్. అటువంటి యానిమల్స్ తిరిగి నార్మల్కి వచ్చిన తర్వాత అంటే ఆరోగ్యం కుదటబడిన తర్వాత మాత్రమే వాటి కొమ్ముల్ని కత్తిరించాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ కమింగ్ టు ది మెథడ్, నిర్వహించేటువంటి విధానం చూసినట్టయితే ద మెథడ్ ఆఫ్ డీహార్నింగ్ షుడ్ బి మ్యాచ్డ్ టు ద సైజ్ ఆఫ్ ది హార్న్ and the age of the animal for effective result. So effective result undali ante dehorning method anedi should be matched to the size of the horn size ki match avvali అని చెప్తున్నాడు. ఆ ఏజ్ కి మ్యాచ్ అవుతేనే మనం ఈ మెథడ్ని ఫాలో అవ్వాలి, లేకపోతే ఫాలో అవ్వకూడదు అని చెప్తున్నాడు. అంటే కొమ్ము కొలత పశువు వయసును బట్టి కొమ్ముల తొలగింపు విధానమును నిర్ణయించవలసి ఉంటుంది. కొమ్ము కొలత పశువు వయసుని బట్టి. ఇస్ ఇట్ క్లియర్ గర్ల్స్? అంటే ఆ హార్న్ కౌ యొక్క వయసును బట్టి డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నాడు. And the key to successful dehorning is the removal of a complete ring of hair around the horn base. So this is called the horn base అంటారమ్మ, దీన్ని హార్న్ బేస్ అంటారు. ఈ హార్న్ బేస్ ఇక్కడ ఏం చెప్తున్నాడు, సక్సెస్ఫుల్ డీహార్నింగ్ జరగాలి అంటే కంపల్సరీగా ఈ కంప్లీట్ రింగ్ ఆఫ్ హెయిర్ని రిమూవ్ చేయాలి అని చెప్తున్నాడు అనమాట. And the level of skill of the operator and personal preference for a particular method will also be a consideration. అంటే నిపుణుని యొక్క అనుభవము, ఎంపిక కూడా తొలగింపు విధానాన్ని నిర్దేశిస్తాయి అని చెప్తున్నాడు. And next coming to the dehorning knife. This has a curved blade and is easy to యూజ్. సో దీనికి కర్వ్డ్ బ్లేడ్ ఉంటుంది అని చెప్తున్నాడు, అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు హ్యాండిల్ అని చెప్తున్నాడు, అండ్ ద ప్రొసీజర్ ఇస్ వెరీ క్విక్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ డీహార్నింగ్ నైఫ్ ద ప్రొసీజర్ విల్ బి వెరీ క్విక్ అండ్ హ్యాస్ షోన్ గుడ్ రిజల్ట్స్ విత్ నో రీగ్రోత్. సో ఈ నైఫ్ తోటి కట్ చేయటం వల్ల ఏంటి అంటే రీగ్రోత్ అనేది ఉండదు అని చెప్తున్నాడు. అంటే ప్రాపర్గా మనం చేసినట్టయితే ప్రొసీజర్ని అక్కడ రీగ్రోత్ అనేది ఉండదు, అండ్ ఇట్ ఈస్ గుడ్ ప్రొసీజర్ అని చెప్పుకోవచ్చు. ఇట్ షోస్ గుడ్ రిజల్ట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు టేక్ అరౌండ్ 1 centimeter ఆఫ్ హెయిర్ అరౌండ్ ది హార్న్ బర్డ్. సో ఈ హార్న్ బెడ్ చుట్టూతా కూడా 1 centimeter వరకు కూడా హెయిర్ని రిమూవ్ చేసేయమంటున్నాడు అనమాట. ద షార్ప్ అండ్ కర్వ్డ్ డీహార్నింగ్ నైఫ్ విల్ గివ్ ఎక్సలెంట్ రిజల్ట్స్ విత్ ప్రాక్టీస్. And this is the dehorning knife which will give excellent results with practice. Practice చేస్తున్న కొద్దీ ఈ నైఫ్ వల్ల, డీహార్నింగ్ నైఫ్ వల్ల గుడ్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ మెథడ్ ఈస్ dehorning method, dehorning iron method. So the use of dehorning irons does not result in an open raw wound. సో ఈ డీహార్నింగ్ ఐరన్ ప్రొసీజర్ని ఫాలో అవ్వటం వల్ల వీటికి రా వుండ్, ఓపెన్ వుండ్ అనేది ఉండదు అని చెప్తున్నాడు. డీహార్నింగ్ ఐరన్స్ ఆర్ మేడ్ లైక్ నెంబర్ ఆఫ్ బ్రాండింగ్ ఐరన్స్ అండ్ కెన్ కమ్ ఇన్ అ వెరైటీ ఆఫ్ సైజెస్ బట్ యూజువలీ హ్యావ్ ఎ డయామీటర్ ఆఫ్ 50 mm. ఒక్క నిమిషం. డీహార్నింగ్ ఐరన్, ఓకే, నెంబర్ ఓ ఇక్కడ యాక్చువల్గా ఆఫ్ పడింది చూడండి అమ్మా. డీహార్నింగ్ ఐరన్స్ ఆర్ మేడ్ లైక్ నెంబర్ ఓ, ఇక్కడ ఎఫ్ పడింది, యూ ప్లీజ్ రిమూవ్ దిస్ ఎఫ్, ఓకేనా. నెంబర్ ఓ బ్రాండింగ్ ఐరన్స్. సో ఈ డీహార్నింగ్ ఐరన్ అనేది ఎలా ఉంటుంది అంటే
ఓ షేప్లో ఉంటుంది అని చెప్తున్నాడు ఐరన్ అనేది. అండ్ కెన్ కమ్ ఇన్ అ వెరైటీ ఆఫ్ సైజెస్, చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ సైజెస్ ఉంటాయి అని చెప్తున్నాడు. బట్ యూజువల్లీ హ్యావ్ ఏ డయామీటర్ ఆఫ్ 50 mm. యాక్చువల్గా దీని డయామీటర్ వచ్చేటప్పటికి యూజువల్గా 50 mm ఉంటుంది అని చెప్తున్నాడు. ఇది ఓ బ్రాండింగ్ ఐరన్ లా ఉంటుంది అని చెప్తున్నాడు. ద హాట్ ఐరన్ ఇస్ ప్లేస్డ్ ఓవర్ ద హార్న్ బట్ అండ్ ద సరౌండింగ్ టిష్యూ అండ్ ట్విస్టెడ్ ఎ ఫ్యూ టైమ్స్. సో ఎక్కడైతే ఈ హార్న్ బడ్ ఉందో ఈ హాట్ ఐరన్, ఈ ఐరన్ని ముందుగా ఈ ఓ బ్రాండింగ్ ఐరన్ అని చెప్పుకున్నాం కదమ్మా, సో దాన్ని బాగా కాల్స్తారనమాట. బాగా కాల్చిన తర్వాత ఈ హార్న్ బడ్ ఎక్కడైతే ఉందో ఆ హార్న్ బడ్ మీద పెట్టి ప్రెస్ చేస్తారు. అలా ప్రెస్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఆ హార్న్ అనేది కరిగిపోతుంది అన్నమాట. ఓకేనా? సో కరిగిపోవడం వల్ల ఏమవుతుంది అంటే హార్న్ అనేది అక్కడ డెడ్ టిష్యూ అనేది ఫామ్ అయ్యి అది పడిపోతుంది అని చెప్తున్నాడు. అండ్ దిస్ టెక్నిక్ ఎన్ష్యూర్స్ దట్ ద బ్లడ్ సప్లై ఇస్ డ్యామేజ్ సో దట్ ద హార్న్ బడ్ ఏరియా గెట్స్ డ్రైడ్ అండ్ డ్రాప్స్ ఆఫ్. ఒకసారి బ్లడ్ సప్లై అనేది ఆ ప్లేస్లో జరగలేదు అంటే డెఫినెట్గా ప్లేస్ అంతా కూడా డ్రై అయ్యి పడిపోతుంది అని చెప్తున్నాడు హార్న్ అనేది. అండ్ దిస్ టెక్నిక్ ఇస్ ఐడియల్ ఫర్ ఇంటర్మీడియట్ ఏజ్డ్ కాల్వ్స్. అంటే మధ్యస్థు వయసు ఉన్నటువంటి కాల్వ్స్కి దిస్ ఈజ్ ద బెస్ట్ టెక్నిక్, దట్ ఈస్ డీహార్నింగ్ ఐరన్ టెక్నిక్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ మెథడ్ ఈజ్ స్కూప్ డీహార్నర్స్. So these are used by passing them vertically down the horn and pushing the handles outward, thereby scooping out the head of the animal. Scooping out అమ్మొక్క నిమిషం, ఇక్కడ స్కూపింగ్ అవుట్ తర్వాత పడలేదు. స్కూపింగ్ అవుట్ ది హార్న్, అక్కడ హార్న్ రావాలమ్మా, హార్న్ పడలేదు. స్కూపింగ్ అవుట్ ది హార్న్ యానిమల్, ఇక్కడ చూడండి, దేర్ బై స్కూపింగ్ అవుట్ ది హార్న్, ఇక్కడ హార్న్ ఒకటి రాసుకోండమ్మా. స్కూపింగ్ అవుట్ ది హార్న్, full stop. Next, the head of the animal must be well restrained. Scoop dehorner. సో దీన్ని స్కూప్ డీహార్నర్ అంటారు. సో ఇది వర్టికల్గా కొమ్ము లోపలికి పెడతారనమాట. ఈ ఎల్లో కలర్ది మన హ్యాండ్లో ఉంటుంది. దీన్ని పట్టుకొని మనం ఇది కొమ్ము లోపలికి ఇన్సర్ట్ చేస్తాం. ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్ని కొమ్ము లోపలికి వర్టికల్గా ఇలా ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. Scoop dehorners come in a number of sizes and it is important the right size instrument is used on the appropriate animal. So animal horn size ni batti manam scoop dehorner size ni kuda enchukovali అని చెప్తున్నాడు. అంతేకాని చిన్న యానిమల్కి లార్జర్ స్కూప్ని యూజ్ చేసినట్టయితే దానికి ఎక్కువ ఊండ్ అయ్యేటువంటి కెపాసిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. So the larger size scoop dehorners can leave a deep hole if used on two smaller animals. చిన్న యానిమల్స్లో పెద్ద సైజు స్కూపర్స్ని డీహార్నింగ్కి ఉపయోగించినట్టయితే వాటిల్లో ఎక్కువ గాయం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది, డీప్ హోల్ పడేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ యూజ్ఫుల్ ఫర్ వీనర్స్ అండ్ ఓల్డర్ క్యాటిల్. సో వీటిని ఎక్కువగా వీనర్స్ ఓల్డర్ క్యాటిల్స్లో ఎక్కువగా యూస్ చేస్తారు. వీనర్స్ మీన్స్ బర్న్ ఇన్ ద ఇయర్, సేమ్ ఇయర్, అదే సంవత్సరంలో పుట్టినటువంటి క్యాల్వ్స్ని వీనర్స్ అంటారనమాట. అండ్ దిస్ ఈజ్ స్కూప్ డీహార్నర్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ డీహార్నింగ్ ప్లేట్స్ అంటారు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ డీహార్నింగ్ ప్లేట్స్ దే విల్ కట్ ది హార్న్ ఆఫ్ ది calf. Next, cup dehorners. So this is called a cup dehorner. Calves that are too big to dehorn with a knife, hot iron or scoops can be dehorned with cup dehorners. So పెద్ద యానిమల్స్లో అంటే డీహార్న్ చేయటానికి కుదిరినటువంటి యానిమల్స్లో, అంటే కొమ్ములు బాగా పెద్దవిండి కుదిరినటువంటి యానిమల్స్లో, అంటే నైఫ్తో కుదరదు, హాట్ ఐరన్తో కుదిరినటువంటి హార్న్స్, స్కూప్స్తో, ఈవెన్ స్కూప్స్తో కూడా కుదిరినటువంటి యానిమల్స్లో ఈ కప్ డీహార్నర్స్ని యూస్ చేస్తారు అని చెప్తున్నాడు. విచ్ విల్ హ్యాండిల్ క్యాటిల్ అప్ టు 12 months. సో 12 months ఏజ్ వరకు కూడా ఈ కప్ డీహార్నర్స్ని యూస్ చేస్తారు అని చెప్తున్నాడు. అగైన్ ఇట్ ఈస్ నెససరీ టు టేక్ ఎ కంప్లీట్ రింగ్ ఆఫ్ స్కిన్ అరౌండ్ దేర్ హార్న్ బేస్. సో ఈ హార్న్ బేస్లో కంప్లీట్ రింగ్ ఆఫ్ స్కిన్ని రిమూవ్ చేయాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ ఈజ్ guillotine dehorners, surgical wire, horn saw and tippers.
గ్విల్లోటిన్ డిహార్నర్స్, సర్జికల్ వైర్ అంటే చికిత్సకు ఉపయోగపడినటువంటి తీగని సర్జికల్ వైర్ అంటారు. హాన్సా అంటే రంపము. అండ్ టిప్పర్స్ ఆర్ యూజ్డ్ ఆన్ అడల్ట్ క్యాటిల్. సో వీటన్నిటినీ కూడా అడల్ట్ క్యాటిల్స్లో యూజ్ చేస్తారు విత్ లార్జర్ హార్న్ గ్రోత్. పెద్ద పెద్ద హార్న్ గ్రోత్ పెద్దగా ఉండేటువంటి వాటిల్లో వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ షుడ్ ఓన్లీ బీ యూజ్డ్ ఫర్ టిప్పింగ్. అంటే ఓన్లీ యూజ్ ఫర్ టిప్పింగ్ అంటే ఈ ఇన్సెన్సిటివ్ పార్ట్ ఏదైతే ఉంటుందో అన్సెన్సిటివ్ పార్ట్ని మాత్రమే కట్ చేస్తారనమాట. ఓన్లీ షార్ప్ ఎండింగ్స్ని మాత్రమే కట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ టిప్పింగ్ అంటారు. సో దిస్ ఈజ్ డీహార్నింగ్ నైఫ్ ప్యాట్రిడ్జ్ అంటారమ్మ దీన్ని. అండ్ దిస్ ఈస్ కాల్డ్ గ్విల్లోటిన్ డీహార్నర్. దీన్ని గ్విల్లోటిన్ డీహార్నర్. దీస్ ఆర్ ఆల్ ఎక్విప్మెంట్స్ యూజ్ ఫర్ కటింగ్ ది హార్న్స్. Horn saws, parrot teeth, tippers and surgical wire should only be used to tip the horns of adult cattle. So adult cattle lo వీటి యొక్క హార్న్స్ టిప్ని కట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారనమాట. దట్ మీన్స్ ఓన్లీ ద ఇన్సెన్సిటివ్ పార్ట్ ఆఫ్ ద హార్న్ని మాత్రమే రిమూవ్ చేస్తారు. ఇఫ్ యూస్ టు రిమూవ్ మోర్ హార్న్ ఆర్ డీహార్న్ క్యాటిల్, దీస్ ఇన్స్ట్రుమెంట్ షుడ్ దెన్ ఓన్లీ బీ యూజ్డ్ బై ఎ స్కిల్డ్ పర్సన్. సో ఎక్కువ హార్న్ కట్ చేయాలి అంటే కంపల్సరీగా స్కిల్డ్ పర్సన్ ఆధ్వర్యంలోనే జరగాలి అని చెప్తున్నాడు. అండ్ ద డైరెక్షన్ ఆఫ్ వెటర్నరీ డాక్టర్ అండ్ లోకల్ అనెస్థెటిక్ షుడ్ బి యూజ్డ్. సో కంపల్సరీగా పెద్ద పెద్ద హార్న్స్ ఎక్కువ హార్న్ రిమూవ్ చేయాలి అంటే కంపల్సరీగా లోకల్ అనెస్థీషియా ఇచ్చి అండర్ ద గైడెన్స్ ఆఫ్ వెటర్నరీ డాక్టర్ ఆధ్వర్యంలో స్కిల్డ్ పర్సన్ తోటి చేయించాలి అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ట్రీట్మెంట్. యానిమల్స్ బ్లీడ్ ఫ్రీలీ ఆఫ్టర్ డీహార్నింగ్. సో డీహార్నింగ్ జరిగిన తర్వాత బ్లీడింగ్ అనేది సాధారణంగా జరుగుతుందన్నమాట. అండ్ దిస్ ఈజ్ నార్మల్ అండ్ హెల్ప్స్ టు క్లీన్ ద వూండ్. సో ఈ ప్రొసీజర్ నార్మల్ అని చెప్తున్నాడు. దిస్ ఈజ్ నార్మల్ అండ్ హెల్ప్స్ టు క్లీన్ ద వూండ్ క్లీన్ చేయటానికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు. ఒక నిమిషం అమ్మా. Next, fly strike is a problem when animals have an open wound, but if dehorning is carried out in a hygienic manner. So డీహార్నింగ్ జరిగిన తర్వాత కంపల్సరీగా ఈ ఈగలు, దోమలు, క్రిమికీటకాల బెడద ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు. సో కంపల్సరీగా హైజీనిక్ కండిషన్స్ని మెయింటైన్ చేయాలి అని చెప్తున్నాడు. వూండ్స్ హీల్ అప్ క్విక్లీ. సో ఇలా చేసినటువంటి డీహార్నింగ్ పద్ధతి ద్వారా వూండ్స్ అనేవి చాలా త్వరగా హైజీనిక్ కండిషన్స్లో మెయింటైన్ చేసినట్టయితే వాటికి వూండ్స్ అనేవి త్వరగా నయమవుతాయి అని చెప్తున్నాడు. నాట్ టు అప్లై అన్ ఇన్సెక్టిసైడ్ స్ట్రైట్ ఆన్ ద వూండ్ మీద డైరెక్ట్గా ఇన్సెక్టిసైడ్ అనేది అప్లై చేయకూడదు. బట్ రేదర్ అరౌండ్ ద వూండ్ చుట్టూతా అప్లై చేయొచ్చు, కానీ స్ట్రైట్గా పుండు మీద ఈ ఇన్సెక్టిసైడ్ అనేది వేయకూడదు అని చెప్తున్నాడు. అప్పుడే ఈగలు, దోమలు, క్రిమికీటకాలు ఏవి వాలకుండా ఉంటాయన్నమాట. వూండ్ disinfectants can be applied to the wound to reduce infection risks. సో వూండ్ డిస్ఇన్ఫెక్టెంట్స్ని కూడా అప్లై చేయొచ్చు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటం కోసం. అవాయిడ్ లీవింగ్ యానిమల్స్ ఇన్ ద యార్డ్ ఆఫ్టర్ డీహార్నింగ్. తర్వాత డీహార్నింగ్ చేసిన తర్వాత వాటిని యార్డ్లో వదిలిపెట్టద్దు అని చెప్తున్నాడు. అవాయిడ్ లీవింగ్ యానిమల్స్ ఇన్ ద యార్డ్ ఆఫ్టర్ డీహార్నింగ్. ఫీడ్ ద డీహార్న్ స్టాక్ విత్ గుడ్ డైట్. డీహార్నింగ్ చేసినటువంటి స్టాక్కి మంచి న్యూట్రిషియస్ పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని ఇవ్వమంటున్నారు అన్నమాట. దిస్ ఈజ్ డీహార్నింగ్ రంపం అన్నమాట. దీంతో కట్ చేస్తారు హార్న్స్ని. సో ఇంతటితోటి డీహార్నింగ్ అనేది కంప్లీట్ అయింది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ మీ.